హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథతో నేను ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి తనదాకా వస్తే అండి. స్టోరీ పేరు రచించిన వారు శ్రీదేవి విన్నకోట గారండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ విని తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి కథ అండి ఇది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, మీకే అర్థమవుతుంది స్టోరీ ఎంత బాగుందో. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. తనదాకా వస్తే. స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ, ఏం ఐషు అంత డల్గా ఉన్నావు, క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి, మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలికి ఉన్న సాక్స్ విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూంలోకి వెళ్ళిపోయింది. నా పేరు జానకి, నేను గృహిణి. మా వారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు. ఐశ్వర్య 10th చదువుతుంది. తర్వాత బాబు పవన్ 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే. ఇద్దరూ ఒకే స్కూల్. చక్కగా చదువుతారు, ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లలు ఫోను, ఇంటర్నెట్ అంటూ కలవరించే ఆన్లైన్ గూటి పక్షులు అసలే కాదు. ఇంట్లో మా మాట వింటారు. చదువు, సంధ్య, ఆట పాటలు, కబుర్లు, పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు. మా పిల్లలు అని ఎక్కువ పొగుడుతున్నా అనుకోకండి, నేను చెప్పేది నిజమే. మా చుట్టాలు, స్నేహితులు అందరూ మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు. నాకు అది పొగడ్తో వెటకారమో అర్థం కాదనుకోండి. పిల్లలకు ఎలాంటి అలవాట్లు అయినా మన పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. వాళ్ళ మనసులు తెల్ల కాగితం లాంటివి. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో, ఫ్రెండ్స్ ఎవరేమన్నారో, టీచర్స్ ఏం లెసన్స్ చెప్పారో చెప్తూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టు అమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకొని ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం, తల్లి కూతుళ్ళం అయినా సరే. ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చేశాడు. వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు. రూమ్లో ఉంది అని చెప్తూనే స్కూల్లో ఏమైనా జరిగిందా, అక్క ఎందుకు అలా ఉంది అని అడిగాను. ఏమో నాకు ఏమీ తెలియదమ్మా, ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూల ఉన్న బ్యాట్ తీసుకుని పాలు తాగి బయటికి వెళ్ళరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక మ్యాచ్ ఆడేసి ఇప్పుడే వస్తా అమ్మా అంటూ తుర్రుమని బయటకు వెళ్ళిపోయాడు. పిల్లలకు చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా. అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరం చెప్పం, నేను కానీ మా వారు కానీ. ఒక గ్లాస్లో బూస్ట్ కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని బెడ్ మీద పడుకొని ఉంది. ఏమైంది తల్లి అలా ఉన్నావు? రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డన్ని కబుర్లు చెప్తూ చాలా అల్లరి చేస్తావు కదా, ఎందుకలా డల్గా ఉన్నావురా? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? టీచర్ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చేయనా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నా వంక చూస్తూ, అబ్బా చాలా ఆపమ్మా, నువ్వు నీ ప్రశ్నలు. నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా. అంతకు మించి ఇంకేం లేదు అంది. నేను గబగబా పెయిన్ బామ్ తీసుకుని తన తలకు రాద్దామని వెళ్ళాను. ఏమీ వద్దు అన్నట్టుగా నా ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. తన కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. నాకు గాబరాగా అనిపించింది. ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటి ఇలా అసుర సంధ్య వేళ ఈడుస్తుంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోపెట్టాను. ఏం జరిగింది ఐషు, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నిన్ను ఎవరేమన్నారు?
అని దగ్గరికి తీసుకుని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య రేపటి నుంచి నేను అస్సలు స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. అయ్యో, స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? నాకు తెలియాలి కదా అని అడగ్గా పావుగంట తర్వాత తేరుకొని ఏం జరిగిందో చెప్పసాగింది. మా స్కూల్లోనే బి సెక్షన్లో 10th క్లాస్ చదివే మల్లిక వాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుండి ఏడిపిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడు. నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈరోజు వాడి ప్రవర్తన శృతి మించిపోయింది. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకున్నట్టుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నా. దాంతో వాడు నా డ్రెస్ చున్నీ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ చాలామంది అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపు వస్తుందమ్మా. నేను ఇంకా స్కూల్కి వెళ్ళను. వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తుందమ్మా అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. అరే ఛా, పిచ్చి మొద్దు, ఏంటది? ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? వాళ్ళకి బుద్ధి చెప్పాలి గాని. వాడి పేరేమన్నావు? వాడి ఇల్లు ఎక్కడ? ఏం చదువుతున్నాడు? మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా. రేపు నేను వాడితో మాట్లాడుతాను. మీ స్కూల్కి కూడా వస్తాను. నువ్వు ఎప్పటిలానే స్కూల్కి వెళ్ళు అని ధైర్యం చెప్పాను. వద్దు అమ్మా, వాడు చాలా చెడ్డవాడు. చాలా పిచ్చిగా బూతులవి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలామంది జులాయి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్ళే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు. నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తూనే నాకు నచ్చజెప్పపోయింది ఐషు. సరే, నేను రానులే. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు కంగారు పడకు. అమ్మకి చెప్పావు కదా. ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను ఏం చెయ్యాలో. ఏడవకు, ముందు లేచి ఈ బూస్ట్ తాగు. పద, హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుందువు గాని. నాన్నగారు వచ్చే టైం అయ్యింది. నిన్ను ఇలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు. అసలే నువ్వు మీ నాన్నకి గారాల కూతురివి కదా అంటూ తనని కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. తర్వాత నేను రూమ్ నుంచి బయటకు వచ్చేశాను. రేపు ఏం చెయ్యాలి? నా బిడ్డను ఇంతగా ఏడిపించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది. రేపు నా ఆలోచన ప్రకారం చెయ్యాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను. పొద్దున్నే లేవగానే పని అంతా చకచకా ముగించుకుని మా వారిని బ్యాంకుకి, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయి నాకు క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను. ఈలోపు నా కూతుర్ని ఏడిపించే గిరీష్ గాడి అడ్రస్ కనుక్కున్నాను. రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను. ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీర, జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ నీట్గా సర్దుకొని వాళ్ళింటికి వెళ్ళాం. నేను, రమణి కలిసి. గిరీష్ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ ఇంట్లోనే ఉన్నారు. మేము ఎవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకు వచ్చారు అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ మీ అమ్మాయి మల్లిక, మా పాప ఐశ్వర్య క్లాస్మేట్స్. మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను. నాకు చాలా నచ్చింది. రాకేష్ అని మా అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. 10 వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.
వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడు అంట, బాగా నచ్చింది అని చెప్పాడు. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేసేద్దాం. ఇద్దరూ చిలక గోరింకల్లా చక్కగా కాపురం చేసుకుని పిల్లల్ని కంటారు. మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను. వాళ్ళంతా మతిపోయినట్టు చూశారు నా వంక. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 10వ తరగతి చదివే 15 ఏళ్ల చిన్నపిల్లకి పెళ్ళి ఏంటి? అది ఏ పని పాట లేని అలాంటి జులాయి వెధవతోనా? అంటూ నన్ను కొట్టినంత పని చేశారు. నేను తప్పుగా మాట్లాడానా? మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా మీ పిల్లని అని అన్నాను అమాయకంగా చూస్తూ. చాలే ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చి వాగుడు వాగకుండా ముందు మా ఇంట్లో నుంచి బయటికి నడు అన్నాడు గిరీష్ తండ్రి. ఇంతలో లోపల నుంచి గిరీష్ వచ్చాడు. ఏం వాగుతున్నావు నువ్వు? నా చెల్లెలు అంత చిన్నపిల్ల, దానికి అప్పుడే పెళ్లి చేయాలా? అది కూడా ఎవరో జులాయి వాడికి ఇచ్చి అంటూ ఇక నాకు కోపం ఆగలేదు. వాడి చెంప మీద నా శక్తిని అంతా ఉపయోగించి లాగి పెట్టి కొట్టాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. నిజమే, మీ మల్లిక చిన్నపిల్ల. తన గురించి నేను అలా మాట్లాడి ఉండకూడదు. నేను అలా మాట్లాడడం తప్పే. మరి మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా? నువ్వు చేసే పని ఏంటి? తను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా, ఎక్కడికైనా లేచిపోదామని అడుగుతూ నోటికొచ్చినట్లు వెకిలిగా మాట్లాడుతూ చున్నీ లాగడం, ఆడపిల్ల నీ మాటలకు నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం అనుభవించడం ఏంటిది? అమ్మాయిల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వరా మీరు? అది చిన్నపిల్ల, చదువు ఆటపాటలు తప్ప మరో ధ్యాస లేని పసిపిల్ల. నీలాంటి పనికిమాలిన వాడి మాటలకు చేతలకు భయపడిపోయి తనకు ఎంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చి పిల్ల అంటూ మరో 2 వాయించాను వాడిని. ఇంతలో వాళ్ళమ్మా నాన్నలకు ఏం జరిగిందో తెలిసి, వాడు చేసిన తప్పు అర్థమై తెలివి వచ్చినట్టుంది. అసలు ఏం జరిగింది అంటూ అడిగారు. నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది. అప్పుడు నేను అన్నాను, ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ వాడి మీద. అప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీ పరువు పోతుంది. అది మీకు ఎంత అవమానం. అలాగే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకొని మీ కొడుకును దారిలో పెడతారు అని మీకు ఈ విషయం తెలియచెప్పాలని మీ ఇంటికి వచ్చాను అన్నాను. వాళ్ళ నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకు పైన చాలా కోపం వచ్చేసింది. మనకి ఒక ఆడపిల్ల ఉంది, మరో ఆడపిల్లను అలా ఏడిపించవచ్చా? తప్పు కదా అంటూ ఆయన మరో 2 తగిలించాడు గిరీష్కి. చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా తిరుగుతుంటే ఏదో చిన్నతనంలే, నువ్వే మారతావనుకున్నాను. రోడ్ల మీద పడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావన్నమాట. మరొకసారి ఇలాంటిది ఏదైనా జరిగిందని తెలిస్తే నేనే నిన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుక్కి వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పు, మరోసారి ఇలాంటి తప్పు చేయనని అన్నాడు. వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమో, నాకైతే చూస్తుంటే వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను ఆంటీ, నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పటిలాగా మంచి మాటలతో చెప్పను. నీకు జీవితం అనేది లేకుండా చేస్తాను. నా బిడ్డ జోలికొస్తే. నోరు లేని జంతువులు, పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికి వస్తే ఊరుకోవు. అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేను ఎలా ఊరుకుంటా అనుకున్నావు? నా కూతురిని ఏడిపిస్తే అన్నాను.
వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదు ఆంటీ అంటూ 2 చేతులు జోడించాడు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే. మరోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాం అనడంతో ఇక బయటికి వచ్చేశాం. బిడ్డని కన్న తల్లిని నాకు తెలియదా ఇలాంటి రాబందుల బారి నుంచి నా చిట్టి తల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలా? సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లె పువ్వులా కిలకిలా నవ్వుతున్న ఐశ్వర్యను చూశాక అప్పటిదాకా ఉద్వేగంలో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుట పడింది. సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలిపోయిందిలే అనుకుంటూ కళ్ళ నిండుగా నా బిడ్డను చూసుకుంటుంటే మనసులో ఎంతో శాంతి, సంతోషం. విన్నారు కదండి, మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ విని తెలుసుకోవాల్సినటువంటి స్టోరీ అండి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మనం ఇంకొక ఆడపిల్లని ఏడిపించకూడదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. మన ఇంట్లో ఆడపిల్లల్ని ఒక విధంగా చూడడం, బయట ఆడపిల్లల్ని ఒక విధంగా చూడడం చాలా తప్పండి. అలాంటి పొరపాటు ఎవ్వరూ చేయకుండా ఉండాలండి. తప్పకుండా ఈ స్టోరీని లాస్ట్ వరకు వినండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, ఒక్కసారి అవి కూడా వినండి. అవన్నీ మీకు నచ్చుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.